గుర్తించారు. ఈ 9నే కాన్సన్ట్రేషన్ చేశారు. ముందుకు ఎందుకంటే కారణాలు ఏమైనా కావచ్చు, వాటి గురించి నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఆ 40లో 9 ఫిక్స్ చేశారు, 9ని ఎయిమ్ చేశారు, టార్గెట్ చేశారు, కొట్టే పగ్గిలే ఒక్కొక్కటిని. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఆ 9 లొకేషన్స్ ఏంటి, పాకిస్తాన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి ఢీకొట్టిన ఆ స్పాట్స్ ఏంటి, వెళ్ళి పేల్చేసిన ఆ ప్రదేశాలు ఏంటి, వాటినే ఎందుకు టార్గెట్ చేస్తుంది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకసారి మ్యాప్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఈరోజు మనం ఎక్కడ మాట్లాడుకున్నా ఒక మాట మాత్రం కన్ఫామ్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు నేను అందరికీ ఒక మాట చెప్దామా? గెట్ రెడీ. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్, జై హింద్, జై హింద్. ఎందుకంటే మన ఆ స్వరం పాకిస్తాన్కి వినిపించే ఆ సౌండ్కే పాకిస్తాన్ చచ్చిపోవాలి. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ దాడి చేసిన తర్వాత వాళ్ళకి ఊపిరి ఆడటం లేదు. టెర్రరిస్టులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా. సో ఒక్కసారి మ్యాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు, ముజాఫరాబాద్ 1, ముజాఫరాబాద్ 2, కోట్లీలో 2 లొకేషన్స్, బర్నాలా, సియల్కోట్, అలాగే తెహ్రా కలాన్కి సంబంధించి ముర్దికి, అలాగే బవహల్పూర్. ఈ లొకేషన్ గుర్తుంచుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఒక్కసారి నేను ముజాఫరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఓకే, అన్నిటికన్నా ముందు ఎందుకు వీటిని ఈ లొకేషన్స్ని టార్గెట్ చేసుకున్నారనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వీటికి సంబంధించిన క్వశ్చన్ రైజ్ అయితే కనుక, ఇక్కడ టార్గెట్ చేసింది జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్సే కాదు, వీటికి సంబంధించి ఉన్న ఆ స్థావరాలు, ఆ క్యాంప్స్. ఒక చోటేమో ఒకటి శిక్షణ ఇస్తాడు, ఒకటేమో దాంతోపాటు ఎలా వెళ్ళాలి, ఆయుధ సామాగ్రికి సంబంధించి ఎట్లా సమకూర్చుకోవాలి, అటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకొకటేమో ఐఈడీలు పెట్టి ఎలా పేల్చాలి, ఇటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మీ ట్రైనింగ్లు అయిపోయాయి, ఇంకా మేము తీసుకున్న ట్రైనింగ్ ఇప్పుడు మీ మీద ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, జస్ట్ అది టీజర్ మాత్రమే. సో ఇక్కడ ముజాఫరాబాద్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ముజాఫరాబాద్లోని షవాయినల్లా క్యాంప్ ఒకటి, అలాగే సయ్యద్నా బిలాల్ క్యాంప్. ముజాఫరాబాద్ 1, 2 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మన స్ట్రైక్స్ జరిగాయి కదా. ఒక్కసారి ముజాఫరాబాద్కి సంబంధించి షవాయినల్లా క్యాంప్ గురించి మాట్లాడుకుంటే, ఈ షవాయినల్లా క్యాంప్ ముజాఫరాబాద్ ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి పీఓకే మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ పీఓకే నుంచి మాట్లాడుకునే సందర్భంలో అంటే ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్ఓసి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. జస్ట్ 30 కిలోమీటర్స్. హార్డ్లీ మనం ఎంత ఒక హాఫ్ అన్ అవర్ బండి మీద గట్టి కొడితే, ఇప్పుడు నడిచేస్తే 1 గంటన్నర. ఈ డాష్ గాళ్ళు బహుశా కాస్త ఆ పదాలు మీరే పూరించుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆన్ మీడియాలో ఉన్నాం కాబట్టి కాస్త ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి ముఖం పగిలిపోయి సమాధానం ఇచ్చాం. కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. ఇక్కడ 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారండి. ఎంత దారుణం అంటే ఇక్కడ పరిస్థితులు. మనం మాట్లాడుకుంటోంది షవాయినల్లా క్యాంప్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఎల్ఈటీ క్యాంప్, లష్కర్ తైబా తన క్యాంప్ ఇక్కడ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే నియామకాలు, శిక్షణ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు 2000 సంవత్సరం నుంచి వీళ్ళు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. లష్కర్ తైబా ఈ ఉగ్ర సంస్థ, ఈ ఉగ్ర మూక. దీంతోపాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఉత్తర కాశ్మీర్లోని సోన్మార్గ్ కావచ్చు, గుల్మార్గ్ కావచ్చు, పెహల్గాం ప్రాంతాల్లో జరిగిన దాడులకు సవాయికి సంబంధం ఉంది అని చెప్పి మన భద్రతా బలగాలు గుర్తించాయి. దాంతో అక్కడికి వెళ్ళి ఆ ఉగ్ర స్థావరాన్ని లేపడతారు, ఢమాల్ పేల్చేశారంతే. అది ముజాఫరాబాద్ 1కి సంబంధించి. మరి ముఖ్యంగా షవాయినల్లా క్యాంప్, ఆ తర్వాత సయ్యద్నా బిలాల్ క్యాంప్. ఇదొక మరొక ఇంట్రెస్టింగ్ క్యాంప్. ఇంట్రెస్టింగ్ క్యాంప్ అంటే బహుశా వాళ్ళకి మనకు కాదు. ఇక్కడ జైష్ ఈ మహమ్మద్ మాట్లాడుకుంటాం కదా, హఫీజ్ సయీద్, వీళ్ళకి సంబంధించిన స్థావరం ఇక్కడ ఉంది. వన్ ఆఫ్ ద క్యాంప్. వీళ్ళకి చాలా స్థావరాలు ఉన్నాయి, దాంట్లో ఒకటిది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఏం ట్రైనింగ్ తెలుసా? ఐఈడీలు ఎలా పెట్టాలి, ఐఈడీలు ఎలా పేల్చాలి, ఐఈడీలు ఎలా అరేంజ్ చేయాలి, ఎక్కడ ఆ గొయ్యి తవ్వాలి, ఏ లెవెల్లో గొయ్యి తవ్వాలి, ఎంత మేర పెట్టాలి, బలగాలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు పేల్చేయాలి, ఎలా పేల్చాలి,
ఇటువంటి టెక్నిక్స్ నేర్పుతారట ఐఈడీ పేల్చడానికి. ఎలా బాగుపడాలో చెప్పరు, ఎలా చంపేయాలో తెలుసు వీళ్ళకి. అంతేకాదు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే అదంతా పూర్తిగా పచ్చని ఏరియా కదా, అడవులు ఉన్న ప్రాంతం కదా. అడవుల్లో ఎలా వెళ్ళాలి, డొంకలో ఎలా దూరాలి, అక్కడ వారిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అక్కడ వారిని లోకలైట్స్ని ఎలా గ్రిప్లోకి తెచ్చుకోవాలి, కొన్ని పాయింట్స్ నేను చెప్పట్లేదు ఎందుకంటే బహుశా ఇది మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ కాడో వాడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, అందుకే ఆ పాయింట్ చెప్పట్లేదు. ఇలా అడవులోకి ఎలా వెళ్ళాలి, ఎలా రూట్లు మార్చాలి, ఎలా రూట్లు మార్చి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి, ఇటువంటి టిపికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట ఈ సయ్యద్ నబీలా క్యాంప్కి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ సుమారు ఈ లొకేషన్లో ఈ స్పాట్లో ఇదిగోండి ఈ స్పాట్లోని దాదాపుగా 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉండొచ్చు అనేది, రిమెంబర్ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉండొచ్చు అనేది ఒక ప్రాథమిక సమాచారం అందిన తర్వాత అప్పుడు అక్కడ టార్గెట్ చేశారు. అంటే అంతమందికి శిక్షణ ఇస్తున్నారు అక్కడ. షాకింగ్గా లేదు, కేవలం 30 కిలోమీటర్ల దూరం భారత్లోకి వీళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తారు. ఒక 30 కిలోమీటర్ దూరం మన అఫీషియల్గా రావడానికి, ఎందుకంటే మన వాళ్ళు వేసి పడేస్తారు కదా కంప్లీట్గా స్మాష్. సో అటువంటి సందర్భంలో ఆ లూప్ హోల్స్ ఉంటాయి కదా, వాటిలో నుంచి లేకపోతే ఒక సొరంగాలు చేసుకొని అనేక మార్గాలు వచ్చే ప్రయత్నం. 50 నుంచి 100 మంది ఉంటారనేది సమాచారం. దీంతో ఆ స్పాట్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఒకసారి ఆ కార్నర్ చూడొచ్చు. ఈ ముజాఫరాబాద్ కోట్లీకి సంబంధించి వెళ్దాం. అఫ్కోర్స్ ముజాఫరాబాద్ 1, 2 అది. ఇక్కడ కోట్లీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మర్కాజ్ అబ్బాస్, అలాగే దాంతోపాటు ఇంకొక హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఇంకొక క్యాంప్. మర్కాజ్ అబ్బాస్ గురించి మాట్లాడుకుంటే ఇది పాకిస్తాన్. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ముజాఫరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ ఎల్ఓసికి సంబంధించి కూడా పారద్దాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే సిమ్లా ఎగిరిపెట్టి పక్కన పెట్టేస్తున్నారు, మనం ఎందుకు పట్టించుకుంటాం, పాయింటే కదా. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, కోట్లీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ మర్కాజ్ అబ్బాస్ గురించి మాట్లాడుకుంటే మర్కాజ్ అబ్బాస్కి సంబంధించి ఇక్కడ బాంబింగ్ ఎలా బాంబులు వేయాలి, దాంతోపాటు ఉగ్రవాదం ఎలా ఆ ప్రయోగ కేంద్రం అంట, అంటే ఎలా ఉగ్రవాదానికి దిగాలి, ఎలా ప్రేరేపితం అవ్వాలి, ఎలా ప్రేరేపించాలి, ఇవి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారట. దాంతోపాటు బాంబింగ్ ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుసా, మన ఎల్ఓసి నుంచి జస్ట్ 13 కిలోమీటర్స్ 13 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ పాయింట్. షాకింగ్ అనిపించట్లేదు? అంటే బహుశా మనకి జనావాసాల మధ్య ఉంటాం కాబట్టి అంత కనిపించకపోవచ్చు. అటువంటి ప్రాంతాల్లో ఏముంటుంది, వాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటారు అక్కడి నుంచి. సో దీంతో పాటు ఇక్కడ లష్కర్-ఏ తైబా ఫెదయిన్ ఈ బ్యాచ్ ఒకటి ఉంది. లష్కర్-ఏ తైబా, ఈ లష్కర్-ఏ తైబా ఆ బ్యాచ్ ఒకటి ఉంది. ఇక్కడ దాదాపుగా 50 మందికి 15 నుంచి 50 మందికి శిక్షణ ఇస్తూ ఉంటారంట ఈ కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ అనే ప్రాంతంలో. దీంతోపాటు 2023 ఏప్రిల్ 25 జరిగిన ఘటన, పూంచ్ ఘటన గుర్తుందా మీకు? ఎంత దుర్మార్గమైన ఘటన ఆ రోజు. దాంతోపాటు జూన్ 24న బస్సు మీద వెళ్తున్న అమాయకమైన యాత్రికుల్ని దాడి చేశారు కదా, ఈ దుర్మార్గులే, ఈ దరిద్రులే, ఈ పనికిమాలిన వాళ్ళే, వీళ్ళే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ కౌంటర్గా లాస్ట్లో మన భారతదేశం కూడా కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఈ పాయింట్స్ నుంచి మాట్లాడుకుని లాస్ట్లో ఆ పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటు మర్కాజ్ అబ్బాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీలో ఆత్మాహుతి, తమని తాము బాంబులు పెట్టి పేల్చేసుకోవడానికి వాళ్ళు ప్రేరేపించేలా శిక్షణ ఇస్తారంట. ఒక్క చోటేమో అడవులోకి ఎలా ప్రవేశించాలి, ఒక చోటేమో ఐఈడీలు ఎలా తయారు చేయాలి, ఇంకో చోటేమో ఉగ్రవాదాన్ని ఎలా ప్రేరేపించాలి, ఇంకో చోట ఎలా చచ్చిపోవాలి, మీకోసం మీరు బతకండి అని చెప్పే సమాజంలో మనం ఉంటే మీకోసం మీరు చచ్చిపోతే ఏమొస్తుంది? సో ఆత్మాహుతి బాంబర్లను ప్రిపేర్ చేస్తారట ఇక్కడ ఈ మర్కాజ్ అబ్బాస్లో. దాంతోపాటు తిరుగుబాటుదారులకు ఎవరైనా రెబల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని గుర్తిస్తూ ఉంటారట. దీంతోపాటు వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని మెల్లిగా
ఆ ఉగ్రకోపంలోకి లాగేసి వాళ్ళకి పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకి ఉద్యోగం లేకుండా వాళ్ళ బతుకేం లేకుండా వాళ్ళకి డబ్బులు కూడా గట్టిగా అసలు డబ్బులే ఉండవు వాళ్ళకి పూర్తిగా